హలో ఎవ్రీవన్, మీ మనసు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? మీ మనసు మీ ఆధీనంలో ఉంచుకోగలిగితే అదే అత్యంత విలువైన ఆస్తి. అలా మీరు చెప్పినట్లు దాన్ని మీరు ఉంచుకుని మీ స్వాధీనంలో ఉన్నప్పుడు మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. మీరు చూపించేవి, వినేవి, చెప్పేవి, అఫర్మేషన్ చేసేవి, విజువలైజేషన్ చేసేవి ప్రతిదీ సబ్కాన్షియస్ మనసు మనలోని గొప్ప శక్తి ద్వారా తరంగాలన్నీ కూడా అనంత విశ్వశక్తిలోకి వెళ్ళి మనకు అనుకూలంగా మారుతాయి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ మనసే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకు ముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి సాధారణమైన చేతనావస్థ, రెండోది హేతుబద్ధ స్థాయి, రెండవది సబ్కాన్షియస్ మనసు. మీరు మీ మామూలు మనసుతో ఆలోచిస్తారు. సాధారణ పరిస్థితిలో మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ అంతులేని లోపల ఆత్మ సబ్కాన్షియస్ మనసులో విలీనమవుతుంది. మనం నమ్మిందే ఇన్సైడ్ ఆత్మ తీసుకుంటుంది. అదే మీ ఆలోచన ధోరణిని బట్టి మీరు సృష్టించేది అది చూస్తుంది. మీ సబ్కాన్షియస్ మనసు అంటే మీలోని అంతరాత్మ అంటే ఆత్మ అన్నమాట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్కాన్షియస్ మనసు అన్నా, అంతరాత్మ అన్నా, సోల్ అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా, మహోన్నతమైన శక్తి అన్నా, ఇవన్నీ కూడా మనలోని ఆత్మ. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ బాడీకి వాల్యూ ఉండదు, ప్రకృతిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, రాబోయే లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. దానికి మరణం ఉండదు. ఆ ఆత్మ ఇప్పుడు మనలో ఉంది. దాన్ని నమ్మించగలిగితే అది స్వర్గంలోని నిధులు కూడా తీసుకొస్తుంది అంటానికి కారణం, ఇదివరకు రాజుల కాలంలో పరిపాలించిన చేసినప్పుడు ఆ రాళ్లలో దాచిన, భూమిలో దాచిన లక్షల టన్నుల బంగారంతో సహా ఎక్కడ ఉందో, ఏ జబ్బుకి ఏ మందు ఉపయోగిస్తే ఆ జబ్బు నయమవుతుందో, రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనిషికి ఉపయోగించుకోవడానికి దాన్ని ఎలా కనిపెట్టాలో, మీరు ఎలా మారిపోవాలో, ఎలా సంపన్నులు అవ్వాలో, ఎలా అందంగా ఉండాలో, ఎలా యూనిక్గా ఉండాలో, మీరేం కోరుకుంటున్నారో అది నిజం చేయగలిగే శక్తి మీలోనే ఉంది. కాబట్టి మీ ఆలోచనల పద్ధతిని మీకు మేలు చేసే విధంగా మీరు మార్చుకోవాలి. అక్కడ మీకు రావట్లేదు, కుదరట్లేదు, ఆ ధ్యాస రావట్లేదు, ఎటు వెళ్ళిపోతుంది మనసు అని చాలామంది అంటూ ఉంటున్నారు కామెంట్స్లో కానీ అలా కానీ. అయితే మీలో ఉన్న బ్లాక్స్ ఫస్ట్ అవి తొలగించుకోవాలి. చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన ఆ బ్లాక్స్ అన్నీ కూడా వినటం, డబ్బు పట్ల వ్యతిరేకతలుగా వినటం, ఆస్తుల పట్ల ఏదైనా నెగిటివ్గా వినటం, ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా పెరిగిపోయి ఇప్పుడు కోరుకుంటున్నా సరే, ఇప్పుడు కావాలని మనం ఎంత ధ్యాస పెట్టినా కానీ అవి వర్కౌట్ అవ్వకపోవటం కారణం ఆ పెరిగిపోయిన ఆ వినకూడని చూడకొని ఫ్రేమ్స్ అన్నమాట. అవి తొలగించుకోవటానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు దానికి హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ని ఎలా చెప్పాలి, ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడాలి, అసలు బ్లాక్స్ ఎలా తొలగించుకోవాలన్నది ఒకసారి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుతో మాతో సంప్రదించినప్పుడు ఆ లోగుట్టు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీకున్న హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ భవిష్యత్తు మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఏం చేయాలనుకుంటున్నారు, అటన్నిటిని కూలంకషంగా మీతో మాట్లాడిన తర్వాత ఏది ఇవ్వాలో అవి ఎలా తొలగించాలో అవన్నీ కూడా మీకు ఆ పర్సనల్ క్లాస్లో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే సబ్కాన్షియస్ మనసు మీ భావోద్రేక అంటే మీరు ఆవేశపడిపోతున్నా, సంతోషపడిపోతున్నా దాన్ని తీసుకురావటమే. అంటే మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచే మీకు తిరిగి వచ్చేలా చేస్తుంది. అదే చెడు ఆలోచిస్తే చెడే మీకు తిరిగి వస్తుంది. చాలామంది అంటుంటారు పెద్దవాళ్ళు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారని. మరి 6 నెలలు ఎవరితో సావాసం చేయాలి మీరు? సపోజ్ ఎదుటి వాళ్ళ గుణం తెలియక చెడ్డవాళ్ళతో సావాసం చేస్తే ఆ లక్షణాలన్నీ కూడా మీకు వస్తాయి.
ఎందుకు? మీ ఆత్మ ఆమె ప్రతి లక్షణాన్ని చూస్తూ ఉంటుంది, దాన్ని క్యాచ్ చేస్తుంది. ఓహో, అతనికి సంబంధించిన ప్రతిదీ నువ్వు కోరుకుంటున్నావా, ఆమెకు సంబంధించినటువంటి అలవాట్లు చెడు అన్నీ కూడా నీకు కావాలా అని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఈ ఆత్మకి ఎప్పుడు మంచివే చూపించాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కోరుకున్నట్టుగా రిచ్ చూపించాలి. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా, హుందాతనంగా, క్రమశిక్షణగా, పేరు చెబితేనే అందరూ ముచ్చట పడేలాగా అలాంటి వ్యక్తితో కూడుకున్న సావాసం చేయాలి. అప్పుడేమవుతుంది? ఈ ఆత్మ వాటన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనమే కారణం. మీ మనసు పనిచేసే తీరే కారణం. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇదే. ఒకసారి మీ సబ్కాన్షియస్ మనసు, మీలోని ఆత్మ ఆ ఆలోచనను కనుక మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి ఒక సత్యం ఏంటంటే, మన ఆత్మ ఈ విషయాన్ని, అంటే ఈ మంచి చెడులకి ఒకేలా పనిచేస్తుంది. దానికి వేరే ఆప్షన్ అంటూ అంటే మనం కమాండ్ ఇచ్చినట్లు లెక్క అనమాట. మనం ఏం కోరుకుంటున్నామో మనలోని ఆత్మ దాన్ని నిజం చేయటమే దాని పని. నాకు అర్థం కావట్లేదు, రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి, నాకు నువ్వు తెలియచేయి, నాకు చాలా బాగుండాలి, పేరు ప్రఖ్యాతులతో ఉండాలి, నేను గౌరవంగా ఉండాలి, యంగ్గా, యవ్వనంగా, చలాకీగా, అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉండి దాన్ని అడిగితే, అలాంటి భవిష్యత్తు చూపించాలని ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ చేసుకుని తొలగించుకుని భవిష్యత్తుని సృష్టించుకునే శక్తి మనలోనే ఉంది. మనకి ఆ జిజ్ఞాస, కసి, పట్టుదల, ఆ బలమైన కాంక్ష విపరీతంగా రావాలంటే ఈ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోవాలి. ఆశ్చర్యకరంగా మీరు ఆ విధంగా కొత్త వ్యక్తిగా మారిపోయి మీ వాళ్ళే మిమ్మల్ని చూసి నువ్వేనా అని ఆశ్చర్యపోయేలాగా, అలా స్పెషల్గా, యూనిక్గా, డిఫరెంట్గా తయారవ్వాలంటే మనం కార్యాచరణ మొదలు పెట్టాలి. మనమే 2 అడుగులు ముందుకు వేయాలి. అంటే మీరు ఏదైనా చిన్న ఓటమి వస్తే వెంటనే నిరాశ, నిస్పృహలోనైపోతారు. ఏంటి నాకు తెలియలేదా, ఇంత పెద్ద పని చేస్తేనేంటని నిందించేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఒక ఓటమి ఒక గెలుపుకి కారణం అవుతుంది. తర్వాత చూడండి, సింహం అంటారు 2 అడుగులు వెనక్కి వేస్తుంది అంటారు. దాని అర్థం ఏంటి? ఓడిపోవటానికి కాదు, భయపడి కాదు. ఓటమి అనేది వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అబ్రహాం లింకన్ కూడా అప్లై చేసినప్పుడు అందరూ ఎగతాళి చేశారు, నవ్వారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అంటే ఏంటనుకుంటున్నాడు? తను తమాషా అనుకుంటున్నాడా? అతని పిల్ల చేష్టలు ఏంటి? అతని జ్ఞానం ఉందా? లేని ధనవంతులు అందరూ ఎగతాళి చేశారు. అతనికి అర్హత ఉందా ఫస్ట్ అని చెప్పేసి అవమానించారు. కానీ అక్కడ అతను పట్టించుకోలేదు. ఎందుకంటే తను జోసెఫ్ మార్పి గారి దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడు. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నానని సంగతి సీక్రెట్గా ఉంచితేనే కదా అది ఉపయోగించుకునేది. అలా అమలు చేశారు. ఆర్నాల్డ్ హాలీవుడ్ యాక్టర్, యాక్షన్ మూవీ యాక్టర్, ఆయన కూడా అంతే. అందరూ ఆయన మొహం మీదే, ఆ సినిమా వాళ్ళందరూ, స్టూడియో వాళ్ళందరూ కూడా మొహం మీద తలుపులేశారు. చాలా హీనంగా అవహేళన చేశారు. ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్లే తన ఇంటి చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. ఇదే అబ్రహాం లింకన్ అవమానించిన వాళ్ళు ఆశ్చర్యపోయి అతను అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు నోళ్ళెళ్ళబెట్టి నోటి మాట రాకుండా ఆ యొక్క భవనంలో ప్రమాణం చేసేటప్పుడు నోటి మాట రాకుండా తల ఉంచుకుని ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోతే గెలుపు ఎలా వస్తుంది? నిరాశకి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. ఓడిపోయిన చోటే గెలిచి చూపించాలి. ఇక్కడ మనం ఏ శోకానికి కారణం కాకూడదు, ఏడుపులు కానీ బాధ కానీ కాకూడదు. ఎందుకు? మన ఆత్మ తీసుకుంటుంది. ఆ ఏడుపును, బాధ నచ్చింది అనుకుని అది యూనివర్స్లో పంపిస్తుంది. యూనివర్స్కి ఏం తెలుసు? ఇవ్వటమే తెలుసు. ఆత్మకి పంపించడమే తెలుసు. మనం ఏది పంపించాలి, మనకు నష్టం చేసే దాన్ని వెంటనే ఆపేయాలి. ఎవరో వచ్చి మనల్ని లేదు నీకు తెలియదు ఇట్లా చేయని చెప్పరు. ఇక్కడ మనమే డైరెక్టర్ కావాలి, మనమే నిర్మాత కావాలి, మనమే యాక్షన్, స్క్రీన్ ప్లే, కథ, ఎవ్రీథింగ్ కావాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే విపరీతమైన కాంక్ష రావాలి, రగిలిపోతూ ఉండాలి. అట్లాంటి కాంక్ష అంటే ఆ డిజైర్ అట్లా రగిలిపోతూ ఉండాలి. బర్న్ అంటే మనం వెలిగించుకోవాలి, మన జీవితాన్ని మనమే సుసంపన్నం చేసుకోవాలి. ఇక్కడ మన ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగాను ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యంగాను అలాగే విజయాన్ని అలాగే సమృద్ధిని అనుభవించగలుగుతారు.
మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించటం, అనుభూతి చెందటం, ఆ విధంగా మీరు ఊహించుకోవటం మొదలు పెడితే మీకు మనశ్శాంతి, డబ్బు, ఆరోగ్యం, అందం తప్పనిసరిగా లభ్యమవుతాయని చెప్పి మనలో దివ్యశక్తి, అనంత విశ్వశక్తిలోకి వాటిని పంపించి అవి రియాలిటీలోకి వచ్చేలాగా చేస్తుందన్నమాట. మీరు ఏదైతే సత్యం అని అనుకుంటూ మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మన సబ్కాన్షియస్ మనసు, మనలోని ఆత్మ, మన మనసును మనం చెప్పిన దాన్ని అంగీకరించి దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనను మీలోని ఆత్మకు అది నమ్మేలాగా, అంత అందంగా అంగీకరించేలాగా డిజైన్ ఇవ్వాలి, ఆలోచించాలి, వాటినే చూపించాలి. నేను చాలా వీడియోలో చెప్తున్నాను, రిచ్ వాటిని చూపించాలి. ధనవంతులు ఇన్ని లక్షల కోట్లు సాధించారు, ఈ ఇయర్లో ఇన్ని అవార్డులు అందుకున్నారు, వేరే కంపెనీ పెట్టారు, ఇన్ని లక్షల కోట్ల లాభం వచ్చింది అన్న వార్తలే వినిపించాలి. మనం ధనవంతులు అవ్వాలంటే లాస్ అయిపోయారు, అక్కడ యుద్ధం జరిగింది, అనారోగ్యంతో ఎవరు మరణించారు, లేకపోతే ఆ బెగ్గర్స్ని, లేకపోతే హీనంగా ఉన్న వాళ్ళని చూపించకూడదు. వాళ్ళకి మనం తెలియకుండా సహాయం చేయాలి గురువుల ద్వారా, మనం వెళ్ళి చేయకూడదు. ఎందుకు? ఆత్మ అయ్యో పాపం అనుకుంటుంది, మనసు ఈ అయ్యో పాపం అనేది యూనివర్స్లోకి వెళ్ళి నీకు ఆ స్థితి నచ్చిందా అనుకుని వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. పెద్ద పెద్ద ధనవంతులు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. ఎందుకంటే మన ఆత్మ చాలా చంచలమైన మనస్తత్వం. అంటే ఏంటి? ఏది చూస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ హీనమైన ఆ దారుణమైన పరిస్థితిని చూపిస్తే అది నచ్చింది అనుకుంటుంది, ఫీల్ అవుతాం లోపల, దేవుడా నువ్వు ఉన్నావా, ఏంటి పాపం వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొచ్చావని జనరల్గా అనేస్తూ ఉంటాం. అది అఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా లోతుల్లోకి వెళితే కానీ మీకు అర్థం కాదు. ఇది చాలా ఈజీ అనుకుంటుంటారు, కానీ ఆత్మతో కూడుకున్న సబ్జెక్ట్ ఇది, యూనివర్స్తో కూడుకున్న సబ్జెక్టు, పంచభూతాలతో కూడుకున్న సబ్జెక్టు, ప్రతిదీ స్పందిస్తుంది, ఎనర్జీతో కూడుకున్న సబ్జెక్టు, సైన్స్తో కూడుకున్న సబ్జెక్టు, అంతులేని అందమైన విజువలైజేషన్తో కూడుకున్న సబ్జెక్టు, అద్భుతమైన మనీ మెడిటేషన్తో కూడుకున్న సబ్జెక్టు, అపురూపంగా మీ జీవితాన్ని అత్యద్భుతంగా గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే సబ్జెక్టు, అంతులేని తెలివితేటల్ని ప్రదర్శించాలి. ఇక్కడ ఆషామాషిగా ఊరికే ఏది పడితే అది అనుకుంటే అవ్వదు. 5 సెన్స్ ఫీల్ అవ్వాలి, ఇన్నర్ నుంచి ఆ ఫీలింగ్స్ రావాలి, యాక్షన్స్ రావాలి, అనుభూతులు రావాలి, ప్రేమ అంతులేని విధంగా రావాలి. ఇలాంటి ఎన్నో ఉంటాయి. మీరు మీ హక్కుగా భావించినప్పుడు మీ ఆత్మ దాన్ని తీసుకుంటుంది. మీ ఆత్మ అంగీకరించేలాగా, నమ్మేలాగా మీరు ప్రవర్తించాలి. అది యాక్షన్ కింద ఉండకూడదు, రియల్గా ఉండాలి. ఆరోగ్యం, మనశ్శాంతి, సమృద్ధి, డబ్బు మీరు కోరుకున్న విధంగా స్వర్గంలో నిధులను కూడా తీసుకొచ్చే అన్ని హక్కులు దానికి ఉన్నాయి. ఇక్కడ సైక్రియాటిస్టులు ఏం చెప్తే ఆ మనసు అది చేస్తుంది. ఎందుకంటే ఆ మస్తిష్క కణాల్లో ముద్రితమవుతాయి మన మాటలు, దాన్ని నిజమని నమ్ముతాయి. అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైంది తీసుకుంటుంది. ఇక్కడ మనం ఎందుకు కొన్ని విషయాలు చూడకూడదు అంటున్నాము, కొన్ని విషయాలు వినకూడదు అంటున్నాము? అదేంటండి, జాలి, దయ, కరుణ ఉండకూడదా అన్నప్పుడు మీరు జాలి పడితే ఏమవుతుంది? అది నమ్ముతుంది, ఆ అయ్యో పాపం అన్న దాన్ని తీసుకుంటుంది. ఎందుకు? ఆకర్షణ సూత్రం మీకు అన్నీ ఇస్తుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టే మీరు అయస్కాంతంలాగా దాన్ని ఆకర్షిస్తారు. మురికిగా ఉన్న అది నచ్చిందనుకుని దాన్నే ఆకర్షించేలాగా మిమ్మల్ని అక్కడికి, మీకు అది నచ్చిందని ఆ ప్లేస్లో మీరు ఉండేలాగా చేస్తుంది. మన జీవితం అంతా మన ఆలోచనలతో, భావాలతో సృష్టించుకునేదే. మనం ఏం చూపిస్తామో ఆత్మకి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక లగ్జరీ కారు, బ్రాండెడ్ కార్ని చూపించి వావ్ ఎంత బాగుందో అన్నారనుకోండి, అది నచ్చిందా అని చెప్పి దాన్నే మనం అదే పనిగా చూస్తే ఆ కార్లో కూర్చుని ఆ ఇంటీరియర్స్, ఆ ఎస్యూవి, లేటెస్ట్గా విడుదల చేసిన బ్రాండెడ్ కంపెనీ, ఆ ఫీచర్స్, దాంట్లో మనకు నచ్చిన కలరు, నచ్చిన నెంబరు, అనుభూతులు, డ్రైవ్ చేస్తున్న విధానం అన్నీ కూడా ఆ సబ్కాన్షియస్ మనసుకు, మనలోని ఆత్మకు చూపిస్తే దాన్ని ఆకర్షించేలా చేస్తుంది. ఈ ప్రపంచాన్ని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను చైతన్యపరిచి డబ్బు, సంపదలను కూడా క్రియేట్ చేసి అవకాశాలు వెల్లువలాగా చేసి మీరు మనసు పడ్డ దాన్ని మీకు అందిస్తుంది. మీరు నమ్మినప్పుడు మనం ఎక్కడ కొంటాం అంటే వాళ్ళు కొంటారు అంటారు, అక్కడ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట. మీరే అడ్డుకుంటున్నారు.
మీరు ఇవ్వండి, మళ్ళీ మీరు అదే పొందుతారు. మీరు ఎంత ఇచ్చారో అంతకంటే ఎన్నో రెట్లు కొలతలతో తిరిగి పొందుతారు. 10% దానం చేస్తారు, 100 రెట్లు పొందుతారు. బిల్ గేట్స్ వీళ్ళంతా చేసేది అదే. ప్రతి క్షణము కూడా మీ జీవితాన్ని అత్యద్భుత స్థానంలో చూడాలి, శిఖరంపై చూడాలి. మీరు ఒంటరిగా ఉంటే, ఒక కొండ పైన ఒక నిర్జమైన ప్రదేశంలో ఉంటే చేతుల పైకెత్తి ఆ విశ్వాన్ని వెలుగెత్తి చాటండి. మహోన్నతమైన విశ్వశక్తి, నన్ను ఈ దివ్యమైన భూమి మీద ఇంత గొప్పగా సృష్టించావు. డబ్బుతో, సంపదతో, ఆరోగ్యంతో, యవ్వనంతో, కోరుకున్న ఇష్టమైన వ్యక్తితో, సుసంపన్నుడిగా, అత్యంత వైభవంగా, ఇంత గొప్పగా నన్ను నువ్వు సృష్టించావు. థ్యాంక్ యూ సో మచ్ అని ఎలుగెత్తి చాటాలి. మీరు ఒంటరిగా ఉంటే ఆ వాయిస్ ప్రకంపనలు విశ్వంలోకి వెళ్ళాలి, అది తీసుకుంటుంది. ఇక్కడ ఒంటరిగా లేకపోయినా అందరిలో ఉన్నా సరే మనసులో పలకాలి. ఇది తప్ప రెండోది రన్ అవ్వకూడదు రోజు మొత్తంలో. ఎందుకు? మన మనసు వేటి పడితే ఎటు వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెడితే హద్దులు లేకుండా వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుందో తెలియదు, ఆ కంట్రోల్ అంతా దాటిపోతుంది. అందుకని నిరంతరం పాజిటివ్ మాటలను మాట్లాడాలి. మీరు ఏది మాట్లాడితే అది అవుతారు. కాబట్టి ఏం మాట్లాడాలి? నా జీవితం నిజంగా చాలా బాగుంది అని మీరు అనుకుంటే అటువంటి పరిస్థితులే, అటువంటి సందర్భాలే తిరిగి వస్తాయి. నన్ను ఎవరు నమ్మట్లేదబ్బా, నా మాట ఎవరు వినట్లేదు, నేను ప్రేమిస్తుంటే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు, ఈ బ్లాగ్స్ పోవట్లేదు, ఇవన్నీ నెగిటివ్స్. ఈ పోవట్లేదు, రావట్లేదు, ఇవే తిరిగి వస్తాయి. మళ్ళీ శుభం పలకమంటారు. అందుకని మీ ఆలోచనలే, అంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మీ మాటలు చర్యలు అవుతాయి. మీ ఆలోచనలే, మీ మాటలు, చర్యలు సానుకూలంగా ఉండబోతే అవి వస్తాయి. మీ జీవితంలో పలానా విషయం గట్టిగా నాకు ఇది కావాలని ఘనంగా కోరుకుంటే దాని మీద ప్రాణం పెట్టేస్తే అది మీద అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, ఎలా భావిస్తూ ఉంటామో అలాగే ఆ అంతులేని మేధస్సు మన పట్ల స్పందిస్తూ ఉంటుంది. మానవాళి అంతా మనకు తెలిసి ఉండే ప్రేమ సూత్రాన్నే పాటిస్తున్నారు కనుక ఆ ప్రేమనే పొందుతున్నారు. ప్రేమ ద్వారా ఏ వస్తువునైనా సరే ఆకర్షించగలుగుతున్నారు. భూమి ఆకర్షణ శక్తిలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎనర్జీతో కూడుకుని ఉంటాయి విశ్వలోకాలు కానీ, మనుషులు కానీ, ఈ ప్రకృతి కానీ, జంతువులు కానీ, మబ్బులు కానీ, విశ్వలోకాల్లో ఉన్న ప్రతి గ్రహం కానీ కూడా కదులుతుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. మనలోనూ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. మన మాటలకు మన కణాలన్నీ స్పందిస్తాయి, మన ఆత్మతో సహా. అంటే చూడండి, మొత్తం అంతా కూడా విశ్వలోకాలు సమస్తం ఎనర్జీతో కూడుకున్నాయి. ఆ ఎనర్జీ ఎవరివ్వాలి? మనమే ఇవ్వాలి. మనకి ఎలా కావాలో దాన్ని క్రియేట్ చేయగలగాలి. పెన్న పట్టుకుని రాస్తుంటే ఆ మాటలు మళ్ళీ మీరు రెండోసారి చదువుకున్నప్పుడు ఆశ్చర్యపోవాలి. అంత మంత్రముగ్ధులాగా మీకోసం మీరే క్రియేషన్ బుక్లు రాసుకోవాలి. ఎలాంటి జాబ్ కావాలి? యూ హ్యావ్ ఆల్రెడీ, నేను ఆ జాబ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి. దాన్ని విజువలైజేషన్ చేయాలి, నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఊరికి ఆషామాషిగా కాన్సన్ట్రేషన్ 2 మాటలు ఇటు పెట్టి మళ్ళీ ఏటో తిట్టినారను, ఎవరో ఏదో అన్నారు, ఇంకా డిసప్పాయింట్ వెళ్ళిపోతుంటారు. ఏకదాటిగా కాన్సన్ట్రేషన్ ఒకే రకంగా కొనసాగాలి, ఎటు మళ్ళీపోకూడదు. అప్పుడేం చేయాలి? ప్రేమతో నింపాలి. ప్రేమ లేనిదే ఉన్నతమైన జీవితం అసాధ్యం అంటున్నారు. జీవితంలో ఔన్నత్యాన్ని సాధించాలంటే తమకిష్టమైనవి, ప్రేమాస్పదమైనవి ఆలోచనలతో నింపుకోవాలి. ఆ ప్రేమను మీరు నింపుకున్నప్పుడు అది గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారుతుంది, దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది. ప్రేమ లేని జీవితం వ్యర్థం అంటున్నారు. అసలు మనిషి జీవితానికి ప్రేమ లేకపోతే అసలు ఆ మనిషి జీవించటమే వృధా అయిపోతుందంట. ఇష్టం పెరగదంట జీవించాలని. రేపటి రోజుకి ఆశ పెట్టుకుంటేనే ఈరోజు సుఖంగా సాగుతుంది. అది వస్తుందో రాదో అనుకుంటే ఈరోజు సంతోషం ఉండదు. ముందే సంతోషాన్ని తీసేసినట్టు అవుతుంది. రేపు నేను ఆ బట్టలు వేసుకుంటాను, ఆ నగలు పెట్టుకుంటాను, ఆ కారు కొంటాను, ఆ ఇంట్లో ఉంటాను అంటూ ముసిముసి నవ్వులుతూ దాన్ని ఊహించుకుంటేనే ఈ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి. ఎస్, వాటితో నేను అనుభవిస్తాను రేపని ఆశ పెరుగుతుంది, జీవించాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నిరాశ మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు లా ఆఫ్ అట్రాక్షన్లో. అందుకనే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మరింత అద్భుతంగా జీవిస్తారు. ఆ జీవించడానికి కావలసిన అఫర్మేషన్స్, ఆ మాటలు, ఆ విజువలైజేషన్స్, ఆ హోపోనోపోనో ప్రేయర్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్, శుభం పలకటాలు ఇవన్నీ అర్థమవుతాయి. మన జీవితంలోని
బరువు భారాలను, వేదనను విముక్తి చేసే ఒకటే ఒక పదం, అదే ప్రేమ. దాని ద్వారా అన్నీ మాయమవుతాయి. అర్థం చేసుకోండి. మరింత మీ జీవితాలు బాగుండాలని అనంతమైన విశ్వశక్తిని ప్రార్థిస్తూ, కోరుకుంటూ, మిమ్మల్ని బ్లెస్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.